హలో ఫ్రెండ్స్, నా పేరు రంజిత్ కుమార్. టైం ఇప్పుడు దాదాపుగా 8:30 9 అవుతుంది. ఇప్పుడు కాశీకి బయలుదేరుతున్నాం మా ఫ్యామిలీతోని, అదేవిధంగా మా మామ వాళ్ళ ఫ్యామిలీతోని. మొత్తం 10 మంది బయలుదేరుతున్నాము. ప్రజెంట్ అయితే దేవుడి దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకొని, తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకొని ఇప్పుడు ర్యాపిడో బుక్ చేసి బయలుదేరుతాము. రిషిక్, ఎక్కడికి వెళ్తున్నాం మనం? కాశీకి. ఇంకా కాశీకి అక్కడ 9 days కాశీలోనే ఉంటాము. చుట్టుపక్కల అయోధ్య, ప్రయాగ్రాజ్ అన్ని చూసుకొని 9 days కాశీలో ప్రశాంతంగా ఉండి ఇంకోటి ఏంటంటే 9 days ప్రతిరోజు డే 1 డే 2 9 days వీడియోస్ వస్తుంటాయి. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మేము ఎటు తిరిగినాం ఏంది మొత్తం చూపిస్తాము వీడియోలో. మోకి ఇటు పోతున్నాం మనం, కాశీకి పోతున్నామా? సరే, ఇప్పుడు ఇక్కడ నుంచి మేము నాంపల్లె ఎక్కడికి వెళ్తాం, బోయినపల్లికి వెళ్తున్నాం. బస్సులో వెళ్తున్నాం, స్లీపర్ కోచ్ లో. అక్కడ నుంచి కాశీకి వెళ్ళి అక్కడ నుంచి రూమ్ కి వెళ్ళి అసలు మా రూమ్ ఎలా ఉంది, జర్నీ ఎలా ఉంది చూపిస్తాను ఈ బ్లాగ్ లో. బస్సు కూడా ఎట్లుంటుందో చూపిద్దాం. రైట్, బస్సులో వెళ్తున్నాము. ఎంత పడుతుంది బస్ టికెట్ మనకు? బస్సు ఒక్కొక్కరికి 3000 పడ్డది. మంచి స్లీపర్ కోచ్, అందులో విత్ బాత్రూమ్ తో ఫెసిలిటీతో సహా ఉంటుంది. ఓకే, ఎక్సలెంట్, చాలా మంచి బస్సు కూడా సెలెక్షన్ చేసుకున్నాం మేము. ఓకే, మీకు కూడా ఈ వీడియో ఎంతో కొంత మీకు ఉపయోగపడుతుందన్న ఒక సదుద్దేశంతో తీయడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సరే, ఇప్పుడు బయలుదేరాం. జర్నీ స్టార్ట్ మనది. ఇది మా పూజ గది, ఎంతో ఇష్టంగా చేయించుకున్నాము. రీసెంట్ గా ఇంటి కట్టుకున్నాము. పైన చూసుకోవచ్చు శ్రీచక్రంగా ఉంటుంది మా ఇంట్లో. దగ్గర నుండి కస్టమైజ్ చేయించుకున్నాం. ఇట్లా దేవుడిని మొక్కి ఇప్పుడు బయలుదేరుతున్నాము. క్యాబ్ బుక్ చేసినామా? రైట్, మేము ఇప్పుడే దేవుడిని మొక్కాము. మా అమ్మ వాళ్ళు కూడా దేవుడి ఆశీర్వాదాలు తీసుకుంటున్నారు. ఇప్పుడు బయలుదేరుతున్నాము. ఈ రోజు మార్నింగ్ మేము ఏం చేసామంటే, ఈరోజు మా చెల్లె దగ్గరికి వెళ్ళి అధిక వాయనం కూడా ముట్టించాము. వాళ్ళకి మంచి స్వీట్స్ అద్భుతంగా వేసాము. మేము బయటకు వెళ్ళా, మాకు ఫార్మాలిటీ ఉంటుంది. దేవుడిని మొక్కి, పెద్దవాళ్ళని మొక్కి, తర్వాత ఇంకా ఉంది చూపిస్తా ప్రాసెస్ మీకు. ఇప్పుడు దేవుడిని వీళ్ళు మొక్కేసారు. నెక్స్ట్ ఇప్పుడు మేము వీళ్ళకి మొక్కాలి. మేము మొక్తాం. ఇప్పుడు ముగ్గురం, ఇప్పుడు ముగ్గురికి మేము మొక్తాం. ఇప్పుడు మేము కూడా మొక్కేసినాం. రిషిక్, నువ్వు వచ్చి మొక్కు కాళ్ళు. ఇప్పుడు మా రిషిక్ కూడా మొక్కుతున్నాడు. మంచిగా మొక్కో దేవుడికి. ఇప్పటి నుంచి పిల్లలకి కల్చర్ నేర్పాలి కాబట్టి నేర్పిస్తున్నాము. ఇప్పుడు మా సౌమ్య మా అమ్మ వాళ్ళకి ఎదురు వస్తుంది. మేము ఎప్పుడు బయటకు పోయినా, ఏదైనా ఈవెంట్ అయినా ఫంక్షన్ అయినా ఈ ప్రాసెస్ మా ఇంట్లో కంపల్సరీ. ఇప్పుడు నాకు సౌమ్యకి మా అమ్మ ఎదురు వస్తుంది. అది ఏంటంటే నిండు ముంత పట్టుకుని వస్తే ఎదురొస్తే శుభం కలుగుతుంది నమ్ముతారు మా దగ్గర. ఇప్పుడు మా అమ్మ మాకు ఎదురొస్తుంది, చూసుకోవచ్చు. వెళ్ళిపో. ఇంత ప్రాసెస్ ఉంటది. మళ్ళీ కిందకైనా లగేజ్, ఆటో, పెద్ద ప్రాసెస్. ఎప్పుడైనా ఇదే ప్రాసెస్. ఆటో బుక్ అయిపోయింది, లగేజ్ కూడా రెడీ ఉంది. మొత్తం 5 బ్యాగులు ఉన్నాయి. ఆటో వచ్చినట్టుందా? రండి అమ్మ, ఆటో వచ్చినట్టు రండి. మీరు ఫస్ట్ వెళ్ళిపోండి, తర్వాత మీ వెనక మేము వస్తాం. ఆటో కూడా వచ్చేసింది. మనకు బోయినపల్లిలో మాకు బస్ ఉంది, అక్కడికి మేము ఆటో ద్వారా వెళ్తున్నాము. మా ఆటో కూడా వచ్చింది, మేము కూడా బయలుదేరినాము. ఇది ఏంటంటే లగేజ్ ఎక్కువ ఉంది, సో కార్లో అయితే ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి మేము ఆటో బుక్ చేసుకున్నాము. సో బయలుదేరుతున్నాం. మా అమ్మలు ఆల్రెడీ వెళ్ళిపోయారు. నేను, సౌమ్య, చెప్పు. మా ఇంటి నుంచి ఇగో బోయినపల్లిలో యాదవ్ పార్కింగ్ వచ్చాము. మాక్సిమం నాకు తెలిసి ఇదే అనుకుంటా, బ్యాక్గ్రౌండ్ బస్సే మా బస్సు. ఇంకొక హాఫ్ అన్ అవర్ టైం ఉంది. డ్రైవర్ ఇప్పుడే తినడానికి వెళ్ళాడు. డ్రైవర్ రాగానే బస్సు ఏదో కన్ఫర్మ్ కాగానే అది బస్సు లోపల ఎలా ఉంది, అసలు ఫెసిలిటీస్ ఏమి ఇచ్చారు చూద్దాం. బస్సు ఎక్కాము. బస్సు అయితే చాలా చాలా బాగుంది. మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా బాగుంది. సీట్స్ ఉన్నాయి, సీట్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి, పడుకోవడానికి సరిపోతున్నాయి. అదే విధంగా చూసుకోవచ్చు మీరు, సపరేట్ మన క్యాబిన్ ఉంది, గ్లాస్ కూడా ఇచ్చారు క్యాబిన్ కి, కర్టెన్స్ ఇవ్వడం జరిగింది, ఏసీ ఉంది, చాలా బాగుంది, కంఫర్టబుల్ ఉంది. నీకు ఎట్లా అనిపిస్తుంది? బాగుంది, ఫస్ట్ టైం కదా, ఎక్స్పీరియన్స్ బాగుంది. నేను ఆల్రెడీ 2 times పోయినా, పూరి జగన్నాథ్ వెళ్ళినా, కాశీకి వెళ్ళినా. ఈ సెకండ్ టైం నేను కాశీకి వెళ్ళడము. ఫస్ట్ టైం మంచిగా ఉంది. ఓకే, ఎట్లుంది బస్సు? బాగుందా? ఒకసారి మీకు బస్సు కూడా చూపిస్తాను నేను ఎట్లుంటదో. ఇదే బస్సు, ఇవన్నీ క్యాబిన్స్ తీసుకుంటాం. పైన కింద సపరేట్ గా వీళ్ళకి ఇది కూడా ఉంది. హాయ్, ఏం చేస్తున్నావు అమ్మమ్మ? పడుకురా మంచిగా.
మా అమ్మ ప్రశాంతంగా పడుకుంది. ఇది రిషిక్ గాడిది. రిషిక్ ఇది సైడ్ అటు సైడ్ హనీ ఉంది. వాళ్ళ అమ్మ లాస్ట్ ఆయనకి. ఇదైతే మాది. ఇదే మేము వచ్చిన బస్సు. ఇప్పుడు లంచ్ కాపారు. 1 అవుతుంది. నాగ్పూర్ దాటి ఒక 40 కిలోమీటర్ వచ్చాము. ఫుడ్ మాత్రం వరస్ట్గా ఉంది. ఏదో ఒకటి తినాలని చెప్పి తిన్నాం అనమాట. మళ్ళీ రాత్రి 10 o'clock డిన్నర్ కాపుతారు. అప్పుడు ఎలా ఉందో చూద్దాం. ఇప్పుడు లోపల హోటల్ ఎలా ఉందో చూద్దాం. ప్రెసెంట్ ఇప్పుడు బస్ ఆపిన హోటల్ ఇదే. లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉందో. ఫుడ్ అయితే నార్మల్ గా ఉంది చాలా. ఎస్, లోపలికి వచ్చాము. ఇదే హోటల్. కాశీలో అడుగు పెట్టాము. మార్నింగ్ 6 o'clock 6:30 ఇక్కడ కాశీలో దిగాము. అక్కడ నుంచి ఆటోలో మాట్లాడుకొని అక్కడ నుంచి ఒక 9 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఇక్కడికి వచ్చాము. మాకు తెలిసిన వాళ్ళ తరపు నుంచి వచ్చాము. ఒక్కొక్క రూమ్ మాకు 350 రూపీస్ పడ్డది. దాదాపు 350-400 పడ్డది. రూమ్స్ అయితే ఎక్సలెంట్ ఉన్నాయి. అది కూడా ఏసీ రూమ్స్. అది ఇది అందరికి పాసిబుల్ కాదు, పరిచయాలతోనే పాసిబుల్ అవుతుంది. అసలు మన రూమ్ ఎలా ఉంది, మేమున్న ప్లేస్ ఎలా ఉంది చూపిస్తా. ఇదే మేము స్టే చేయబోయే హోటల్. శ్రీకృష్ణ ఇన్ అనమాట హోటల్ పేరు. గల్లీలు చాలా బాగున్నాయి, చూసుకోవచ్చు. ఇప్పుడు హోటల్లోకి వెళ్దాము. హోటల్ కూడా చాలా అద్భుతంగా ఉంది. బాగుంది హోటల్, చూసుకోవచ్చు. చాలా బాగుంది హోటల్. ఇదే ఫస్ట్ ఈ రూమ్ వచ్చేసి మా అమ్మమ్మ వాళ్ళు ఉంటారు. హాయ్ అప్ప హనీ. నెక్స్ట్ ఇక మా రూమ్ చూపిస్తా. ఇదంతా పార్కింగ్ ఏరియా. ఇక్కడ రిసెప్షన్ ఉంది. ఇప్పుడు లోపలికి వెళ్దాము. ఇదంతా బ్యాంకెట్ హాల్. ఇందులోనే 3 రూమ్స్ ఉన్నాయి. ఫస్ట్ ఈ రూమ్ వచ్చేసి మా మమ్మీ వాళ్ళ రూమ్. ఫస్ట్ ఇలా రూమ్ ఎలా ఉందో చూద్దాము. సూపర్ ఉంది రూమ్. అద్దం ఉంది, మంచి బెడ్ ఉంది, ఏసీ కూడా ఉంది. ఏసీ కూడా గ్రేట్. 350-400 అంతే. బాత్రూమ్ కూడా బాగుంది, అన్ని ఫెసిలిటీస్. గీజర్ కూడా ఉంది మనకి ఇందులో. నెక్స్ట్ మా రూమ్ చూద్దాం. మా మమ్మీ వాళ్ళ రూమ్ పక్కనే మా రూమ్. మా రూమ్ కొద్దిగా అంత పెద్ద లేదు, చిన్నగా ఉంది. చూపిస్తా ఎట్లుందో. ఇది మా రూమ్. బెడ్, అద్దం ఉంది, మంచిగా ఉంది. ఉన్న దాంట్లో చాలా బాగుంది. కబోర్డ్స్. ఇది వచ్చేసి బాత్రూమ్. బాత్రూమ్ కూడా చాలా బాగుంది. మీకు టీవీ కూడా ఇవ్వడం జరిగింది. దీని పక్కనే మా మామూలు ఉంటారు. వాళ్ళు కూడా సేమ్ ఆల్మోస్ట్ మాలాగా ఉంటుంది. ఇది మా మామూలు రూము. అది సేమ్ ఆల్మోస్ట్ మాలాగా ఉంటుంది. అన్ని రూమ్స్ సేమ్ ఉన్నాయి. ఫ్రెండ్స్ చూసారు కదా, మా రూమ్స్ అయితే చాలా బాగున్నాయి. మంచి లొకేషన్ దొరికింది. పక్కనే మాల్ కూడా ఉంది, పెద్ద మాల్. టైం ఉన్నప్పుడు అది కూడా మీకు ఒకసారి ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను. మొత్తానికైతే మా జర్నీలో సాగింది. ఇంకా చాలా ఎర్లీగా వచ్చేవాళ్ళం, కానీ బండి ట్రబుల్ ఇచ్చి చాలా చోట్ల 2 గంటలు 3 గంటలు ఆపి, దాదాపు 2 సార్లు ఆపిరు. ఒక్కొక్క దగ్గర 2 గంటలు 3 గంటలు ఆపిరు. 5-6 గంటలు రిపేర్కే పోయింది బస్సు. అందుకే ఇంత లేట్ అయిపోయింది. లేకపోతే రాత్రి వచ్చేసేవాళ్ళము. మొత్తానికైతే కాశీకి సేఫ్ గా చేరుకున్నాము. సేఫ్ గా జర్నీ అయింది. చాలా అద్భుతంగా ఉంది జర్నీ. బస్ కొద్ది కంజెస్టెడ్ అయినా సరే పర్లేదు, చాలా బాగుంది. ఏసీ కానీ అంతా బాగానే ఉంది. పర్లేదు, మంచిగా అయింది. రిషిక్ బాయ్ చెప్పు అందరికి. బాయ్ గైస్. ఇప్పుడు రెడీ అయ్యి మేము ఎటు వెళ్తాం ఏందని నెక్స్ట్ వీడియో చూపిస్తాను. బాయ్ చెప్పినాను. బాయ్ 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 బాయ్.